హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ ముందు షార్ట్లో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మా బాబుకి సర్ప్రైజ్ అని చెప్పి ఒక ట్రై సైకిల్ ఇచ్చాం కదా, దాని ఒక అన్బాక్సింగ్ వీడియో. ఆ పార్ట్స్ అన్నీ ఎలా ఫిక్స్ చేసాము, ఆ ఫిక్స్ చేసే టైంలో మేము ఏం చేసాము అదే అండి సింపుల్గా. ముందు రోజు నైటే వచ్చింది పార్సల్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. ఇంకా ఆ టైంలో ఎందుకులే ఓపెన్ చేయడం అనేసి తెల్లారి లేవడం ఇంకా ఒక 5:36కే స్టార్ట్ చేసేసామన్నమాట. అంటే ఆత్రం కదా, మనకి ఏదన్నా వచ్చి ఉందంటే అది ఎట్టుంటుంది ఏంది అనేసి చూడాలనేసి ఇంకా 6 o'clockకే స్టార్ట్ చేసాము అన్బాక్సింగ్. ఇంకా అన్ని పార్ట్స్ తీసి ఫస్ట్ చూసుకుంటున్నాం. తర్వాత దాంట్లో గైడ్ లైన్ ఉంటుంది కదా, ఎలా రీఅసెంబుల్ చేయాలి, అన్నీ ఎలా కరెక్ట్గా పెట్టాలి, పార్ట్స్ అన్నీ స్క్రూలు కానీ అన్నీ అనేసి ఫస్ట్ మనం చూసుకోవాలి ఏ పార్ట్ ఏదబ్బా ఇది అనేసి. దానికోసం అన్నీ చెక్ చేస్తున్నాము. ఇది వచ్చి ట్రై సైకిల్ అండి, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం. 1600 సంథింగ్ పడ్డది కరెక్ట్గా. అంటే పిల్లలకి ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా, ఇంకా ఎక్కడికన్నా తీసుకెళ్దాము పక్క స్ట్రీట్ కట్ట వాకింగ్ కావాలన్నా ఈయన నడవట్లేదు. చెప్పులు వేసుకుంటాడు, అన్నీ రెడీ అవుతున్నాడు, కానీ కొద్ది దూరం వచ్చాక ఇంకా 4 అడుగులు వేసాక ఇంక ఎత్తుకోండి అంటున్నాడు. ఎత్తుకొనే మొత్తం తిరగలేము, కష్టంగా ఉంటుంది కాబట్టి సరే ఇదైతే కొంచెం దీంట్లో అయితే కూర్చుంటాడు, మనం దొయ్యొచ్చు. కొంచెం అలవాటు అయితే వాడే తొక్కేస్తాడు కదా, నేర్చుకున్నట్టు ఉంటుందని. ఇంతకుముందు స్ట్రోలర్ ఉన్నది, అది దుమ్ము పడుతుంది ఊరకనేసి ఉతికి పోయింది. మేము ఉతికేలేక ఎక్కువ వాటర్ అయ్యేసి, అది ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉండింది. అసలు కదిలాడ్డు ఇంకా దాంట్లో కూర్చుంటే ఎంత దూరం అయినా పోయి వస్తూ ఉన్నాం మేము. ఈవెన్ మాల్స్కి అలా కూడా తీసుకెళ్ళే వాళ్ళం, తిప్పడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇంకా దాంట్లో వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు కూడా, ఇంకా దోస్తానే ఉంటారా మీరు, తిప్పరా, కింద వదిలిపెట్టి నడిపించరా వాకింగ్కి మార్నింగ్ ఈవినింగ్ అలా వెళ్ళినప్పుడు. వాడిని వదిలేయండి కింద, నడవని పరిగెత్తని కూర్చోబెట్టి ఎందుకు దోసుకుపోతుండ్రు అనేసి. కానీ వీడేమో దిగితే నడవట్లేదు, వాళ్ళకేమో అర్థమవుతుంది, అది ఎత్తుకుంటే తెలుస్తుంది. ఇంక సరే అది కాదనేసి ఇంకొంచెం ఇది తెచ్చినాం, బెటర్గా ఉంటుందని. చూడాలి ఎలా యూజ్ చేస్తాడో. ఏదైనా తేవడం 2 days తర్వాత పక్కన పడేయడం, అది అందరి ఇంట్లో అందరి పిల్లలకు ఉన్నదే. ఫస్ట్ 2 రోజులు దాని మీదే ఉంటారు కాన్సన్ట్రేషన్, తర్వాత అదేందబ్బా అన్నట్టు వదిలేస్తారు. మావాడి ఇది తెలియాలి. ఇది వచ్చి ఫస్ట్ బాడీ అనమాట, హార్ట్ బాడీ. ఇది ఫస్ట్ అది పెట్టుకున్నాము. ఇంకా తర్వాత వీల్స్ ముందుకి వెనక్కి. ట్రై సైకిల్ అంటే ఇంకా ఆల్రెడీ అందరికి తెలిసిందే, 3 వీల్ ఉంటాయి కాబట్టి వీల్స్ అవి పెట్టుకొని పెడల్స్, తర్వాత వెనక ముందు ఒక్కొక్క బాస్కెట్ లాగా ఇచ్చారనమాట. అంటే మనం తీసుకెళ్ళేటప్పుడైనా ఏదన్నా పెట్టుకోవచ్చు కదా, వాటర్ బాటిల్స్ లైక్ మన ఫోను అలాంటివి అయినా, లేదా పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అవి పెట్టుకొని బాస్కెట్ బాగా యూస్ అవుతుంది. ఇంకొకటి వచ్చి నాకు దీంట్లో బాగా నచ్చింది, వెనక సైడు మనం ఒక పట్టుకొని మనం దోసేటట్టు ఉండని నేను చూసింది ఫ్లిప్కార్ట్లో. సరే ఊరక దోసేదేలే అనుకున్నా, కానీ వచ్చాక వీళ్ళు బాగా ఇచ్చున్నారు. వచ్చాక అనిపించింది ఉత్త దోస్తేనే కదలదు కదా రోడ్లో, వీడు తొక్కాలి మెయిన్. తొక్కనప్పుడు దోసినా కష్టం అనుకున్నా, కానీ ఫిక్స్ చేశాక తెలిసింది అది మనము నార్మల్ దోసేదే కాదు, మనమే ఇది కూడా యాంగిల్ కూడా సెట్ చేయొచ్చు. వీడు కామ్గా కూర్చున్నా మనం లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అనేది మనం తిప్పితే దాంతోనే హ్యాండిల్తో పోతుంది. అది చాలా బాగుంది. ఇంకా అది ఫిక్స్ చేసే టైంలో మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏందనేసి ఒక క్విక్ వ్యూ లాగా చూపించేస్తాం. బ్రేక్ఫాస్ట్ వచ్చి బోండా వేస్తున్నారు, బోండా చట్నీ. లంచ్లోకి ఇది గోబీ ఆలు ఫ్రై అనమాట, అంటే తాలింపు, ఆయిల్ ఫ్రై కాదు. ఇంకా లెమన్ రైస్ లంచ్కి లెమన్ రైస్ తాలింపు, టిఫిన్కి బోండా చట్నీ. ఈరోజు ఇదే. ఇంకా మార్నింగే టీ పెడుతున్నాం. టీ లేనిదే మనకి ఏ పని కూడా ముందుకు వెళ్ళదన్నమాట. ఫస్ట్ ఒక చుక్క టీ తాగేస్తామంటే ఆ రోజు కొంచెం ఎనర్జెటిక్గా పోద్ది. లేదంటే అంటే అలవాటు అయిపోయింది మాకు, అందరికని కాదు, మాకు అలవాటు అయిపోయింది. టీ కాఫీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఉండాలి. మధ్యలో అయితే ఎప్పుడైనా ఇంకా కాఫీ కూడా తాగుతుంటాము. ఇంకా టీ డికాషన్, టీ పౌడర్, వాటర్, ఏలకులు దంచేసా. ఇంకా టీ కాగినాక దాంట్లోనే పాలు చక్కెర వేసి స్లో పెట్టేసా. నేను చాలాసేపు కాగబెడతా, అదేమో నాకు
చాలాసేపు కాగేలోపు ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే క్లియర్ చేసుకొని వచ్చేద్దాం అనేసి. ఇంకా ఆలోపు ఆల్మోస్ట్ కొంచెం కంప్లీట్ అవుతుంది. ఇంకా సీటింగ్ అవి పెట్టాలి. దీంట్లో సీటింగ్కి కూడా మనకి బెల్ట్ ఇచ్చున్నారు కాబట్టి సేఫ్టీ వైజ్ నో ప్రాబ్లం, లాక్ వేసేసుకోవచ్చు మనం బెల్ట్తో. కింద పడిపోతారేమో ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అనే భయం ఉండదు. బాగుంది. ఇంకా అన్ని నట్లు బిగిచ్చేసి ఇంకొకసారి లాస్ట్గా స్క్రూ డ్రైవర్తో కటింగ్ బ్లేడ్తో టైట్గా తిప్పేయాలి. అంటే పార్ట్స్ ఊడిపోకూడదు కదా ఎక్కడంటే అక్కడ, అందుకనేసి. ఆల్మోస్ట్ మా టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టీ తాగేసి కంప్లీట్ ఉన్న బండి వరకు ముగిచ్చేయాలి. ఇదే అండి నేను చెప్పిన హ్యాండిల్. ఇది అదో చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. తిరుగుతుంది అన్నమాట. మనం రైట్ ఇట్ట తిప్పితే బండి ఇది కూడా రైట్ తిరుగుతుంది ముందు వీలు. మనం ఇటు లెఫ్ట్కి కావాలని తిప్పుకుంటే ఆటోమేటిక్గా అది కూడా లెఫ్ట్కి తిరిగేస్తుంది ముందు సైడు. కాబట్టి మన కంట్రోల్ ఉంటుంది. ఎటన్నా తిప్పడానికి రోడ్లు అలా వెళ్తున్నప్పుడు కూడా మన కంట్రోల్ ఉంటుంది. బాగుంది. ఇది ఆల్రెడీ మీరు షార్ట్లో కూడా చూసుంటారు, కొంచెంగా పెట్టున్నాము. దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే పెద్ద. ఇంకా సర్ప్రైజ్ ఇద్దామనేసి పార్కింగ్లో వచ్చాము. ఇది ఆల్రెడీ నేను ముందు చెప్పిన స్ట్రోలర్ అండి. ఇదే పక్కన పడేసామన్నమాట, ఇంకో పాత అయిపోయింది అనేసి. సరే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనేసి జస్ట్ ట్రై చేసాము. అప్పుడే లేసి వచ్చాడు నిద్ర. ఇంకా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కింద. ఇంకా రావడం చూద్దాం అసలు నచ్చుద్దా నచ్చదా, ఏం ఎక్స్ప్రెషన్ ఉండదేమో అనుకున్నాం మేమైతే, చిన్నపిల్లోడు కదా అని. కానీ పర్లేదు, బాగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. కొద్దిగా సాటిస్ఫై అయ్యాము, కష్టపడ్డందుకు అనిపించింది. ఇంకా దాన్ని వేసి ఊపుతా ఆయన ఎక్కి తిరగాలని ఇంకా ఇది చూపించినాంచి ఇంకొక 1 అవర్ బయటే తిరిగి వచ్చిండు. ఇంకెప్పుడు కిందకి వెళ్ళినా దాన్ని చూపిస్తున్నాడు, పద వెళ్దాము, అది ఎండ కానీ ఏం కానీ బయటికి వెళ్దాంపా అనేసి. బాగానే నచ్చింది వాడికి. అంటే మనం కొన్నందుకు వాడికి నచ్చిందంటే ఒక హ్యాపీ కదా, వేస్ట్ ఆఫ్ మనీ కాకుండా. వాళ్ళ కోసమే కదా మనం చేసేది. దానివల్ల ఇంకా తిరుగుతున్నాడు ఈయన వేసుకొని. అదే మనమే రొటేట్ చేయొచ్చు అన్నా కదండి. వాడు అంటే ఇప్పుడే తొక్కడం రాదు, కానీ ఇంకా మీట నేర్పియాలి. మనము కాలు దాని మీద పెట్టి తొక్కు అంటుంటే కొంచెం బలం పెట్టాల్సి ఉంటుంది కదా తొక్కాలంటే. కొంచెం అలవాటు అవుద్ది, 1 డేనే కాబట్టి. అందుకే ఇది వచ్చి మనము రొటేట్ చేసుకోవడానికి బాగుంది, మనకి ఎటు కావాలంటే అటు. అంటే మరీ వంగి పట్టి దొయ్యలేము కదా, దానికోసం ఇది బాగుంది ఈజీగా. ఇది బాగా అనిపించింది నాకు. ఇదే అండి ఈరోజు వ్లాగు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.